నాలా చట్ట సవరణకు సంబంధించి సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీలకు వచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ మంచి సూచన చేశారన్న సీఎం ఉత్తర్వుల్లో ఆయా ప్రతిపాదనలు చేర్చాలని అధికారులను ఆదేశించారు. నాలా చట్టం అంశంపై గురువారం ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. నాలా చట్టం మార్పు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రంలోని పంచాయతీలకు అందించాలని ఆయన సూచించారు. తద్వారా గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. గ్రామాల వృద్ధి, అభ్యున్నతికి ఆ నిధులు వెచ్చించవచ్చన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయడం వల్ల గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. పవన్ చేసిన సూచనలను స్వాగతించిన సీఎం చంద్రబాబు నాలాపై ఇచ్చే జియోలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలను చేర్చాలని అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రానికి మరి స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.